యూరియాపై రైతులు ఆవేదన చెందొద్దని వ్యవసాయ శాఖ తెలిపింది. రాష్ట్రానికి సోమవారం 8,000 మెట్రిక్ టన్నులు, మంగళవారం 5,000 మెట్రిక్ టన్నులు యూరియా వచ్చిందని చెప్పింది. వారం రోజుల్లో 27,470 మెట్రిక్ టన్నులు సరఫరా అవుతుందన్నారు వ్యవసాయ శాఖ అధికారులు. రాష్ట్రానికి వస్తున్న యూరియాను సక్రమంగా సరఫరా చేస్తున్నామని చెప్పారు. యూరియాపై రైతులు ఆవేదన చెందొద్దని వ్యవసాయ శాఖ తెలిపింది. రాష్ట్రానికి సోమవారం 8,000 మెట్రిక్ టన్నులు, మంగళవారం 5,000 మెట్రిక్ టన్నులు యూరియా వచ్చిందని చెప్పింది. వారం రోజుల్లో 27,470 మెట్రిక్ టన్నులు సరఫరా అవుతుందన్నారు వ్యవసాయ శాఖ అధికారులు. రాష్ట్రానికి వస్తున్న యూరియాను సక్రమంగా సరఫరా చేస్తున్నామని చెప్పారు. మరింత సమాచారం నరేష్ అందిస్తారు. నరేష్, రాష్ట్రానికి యూరియా సరఫరాపై అప్డేట్స్ ఏంటి? యూరియాకు సంబంధించి అయితే సరఫరాకు సంబంధించిన అంశంలో అయితే వ్యవసాయ శాఖ అధికారులు చాలా సీరియస్గానే కసరత్తు చేస్తూ ఉన్నారు. కేంద్రం నుంచి రావాల్సినటువంటి యూరియాను మనకు వచ్చేటటువంటి వాటాను ముఖ్యంగా ఈ మంత్కు సంబంధించి రావాల్సిన వాటాను రాబట్టడంలో వ్యవసాయ శాఖ అధికారులు అయితే చాలా క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు మనకు ఈ నెలలో అంటే ఈ 2-3 రోజుల్లోనే మనకు రావాల్సినటువంటి యూరియా సోమవారం రోజు 8,000 మెట్రిక్ టన్నుల యూరియా, మంగళవారం రోజు 5,000 మెట్రిక్ టన్నుల యూరియా మన రాష్ట్రానికి సరఫరా కావడం జరిగింది. మొత్తం 14,000 మెట్రిక్ టన్నుల యూరియా అయితే మన రాష్ట్రానికి వచ్చింది. అదేవిధంగా ఈ వారం రోజుల్లో అయితే మరొక 27,470 మెట్రిక్ టన్నుల యూరియా అయితే రాష్ట్రానికి రాబోతూ ఉంది. దీంతో రైతులు కూడా ఎవరు ఆందోళన చెందవద్దంటూ కూడా వ్యవసాయ శాఖ అధికారులు అయితే ఈ యూరియాకు సరఫరాకు సంబంధించి అయితే కసరత్తు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని సూచనలు చేస్తూ ఉన్నారు. రైతులకు కావాల్సినటువంటి యూరియాను కేంద్రం దగ్గర నుంచి సరఫరా చేసే విధంగా కృషి చేస్తూ ఉన్నాం. రాష్ట్రానికి అయితే యూరియా ప్రస్తుతం సరఫరా అయితే కొనసాగుతూ ఉంది. దాదాపు రానున్న ఒక వారం 10 రోజుల్లో అయితే ఇంకొక 60,000 మెట్రిక్ టన్నుల యూరియాను కూడా కేంద్రం నుంచి రాబట్టుకునే విధంగా అయితే అటు వ్యవసాయ శాఖ మంత్రి కూడా ప్రయత్నాలు అయితే మొదలుపెట్టారు. ఇవాళ దానికి సంబంధించే ఢిల్లీలో ఉన్నటువంటి ఫర్టిలైజర్ మినిస్టర్ని కానివ్వండి, లేదంటే వ్యవసాయ శాఖ మంత్రిని, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కూడా కలిసి మనకు ఈ ప్రధానంగా ఈ మాసంలో అంటే సెప్టెంబర్ మాసంలో యూరియా ఎక్కువగా అధికంగా వినియోగం ఉంటుంది. ముఖ్యంగా చెరుకు, లేదంటే వరి, ఈ పత్తి, ఈ పంటలతో పాటు ఇంటర్నల్గా వేసేటటువంటి క్రాప్స్కి యూరియా వాడకం అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అయితే మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా పైన అటు వ్యవసాయ శాఖ మంత్రితో పాటు అధికారులు కూడా ఫోకస్ చేశారు. ఆ యూరియాకు సంబంధించి ఆ సరఫరాకు రైతులకు ఉన్నటువంటి డిమాండ్కి అనుగుణంగా అయితే కేంద్రం నుంచి రాబట్టుకోవడంలో అయితే ఇటు వ్యవసాయ శాఖ అధికారులు కానివ్వండి, వ్యవసాయ శాఖ మంత్రిత్వాలు సక్సెస్ అయ్యాయని చెప్పాలి. ఇవాళ నుంచి జిల్లాల వారీగా కూడా ఇవాళ చాలా చోట్ల పిఏసిఎస్ల దగ్గర కానివ్వండి, లేదంటే ఇతర సెంటర్ల దగ్గర కూడా ఈ యూరియా సరఫరాకు సంబంధించి రైతులకు వాళ్ళ అవసరాలకు అనుగుణంగా అయితే ముందు చెప్పిన లిస్టు ప్రకారం అయితే ఎక్కడ రైతులకు ఇబ్బంది ఉండకుండా వారికి అవసరానికి అనుగుణంగా అయితే ఒక్కొక్కరికి 1 నుంచి 2 చొప్పాల బస్తాల యూరియా అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు కృషి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక విధంగా మరోవైపు ఈ యూరియాకు సరఫరాకు సంబంధించి చాలా రాష్ట్రంలో అయితే పెద్ద ఎత్తున అయితే అటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ నేతలేమో కాంగ్రెస్ మీద, కాంగ్రెస్ నేతలేమో బీజేపీ మీద, ఇట్లా ఒకరికొకరు పొలిటికల్గా అయితే ఈ యూరియాకు సంబంధించినటువంటి ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి, లేదంటే వ్యవసాయ శాఖ మంత్రి కూడా అయితే లెక్కలతో సహా ఎక్కడ నిర్లక్ష్యం జరిగింది యూరియా పంపిణీలో అనేటటువంటి వివరాలను బహిర్గతం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఖరీఫ్ సీజన్కు, వానాకాలం సీజన్కి అయితే దాదాపు వ్యవసాయ శాఖ నుంచి అయితే 11 లక్షల మెట్రిక్ టన్నుల అంచనా వేయగా కేంద్రం మాత్రం కేవలం 9,80,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయింపులు చేసింది. ఆ కేటాయింపులకు అనుగుణంగా యూరియా సరఫరా చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితులను మనం రాష్ట్రంలో చూసాం. కేవలం ఆగస్టు ఎండింగ్ నాటికైతే రాష్ట్రానికి 5,42,000 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా చేసింది. ఈ సర్జ్ రైతుల యొక్క డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ శాఖ అధికారులు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఈ ఒత్తిడి కారణంగానే అయితే రాష్ట్రానికి, రైతులకు ఉపయోగపడే విధంగా ప్రస్తుతం అయితే ఈ యొక్క యూరియా పంపిణీ అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా
బీజేపీ నేతలు చెప్పినట్లు రాష్ట్రంలో యూరియా పక్కదారి పడుతుందని కొందరు ఆరోపణలు చేశారు. అయితే దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు అటు వ్యవసాయ శాఖ మంత్రి కూడా వాటిని తిప్పికొట్టారు. ఎక్కడ కూడా రైతులకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ నిర్లక్ష్యం చేయట్లేదు. ఆ యూరియా సైట్రాక్ ఎక్కడ అవ్వట్లేదు, ప్రైవేట్ కంపెనీలకు ఎక్కడ పోవట్లేదు. దానికి సంబంధించి విజిలెన్స్ తోటి మేము నిఘా ఏర్పాటు చేశాం. ఏ రైతుకు ఎంతెంత యూరియా ఇస్తున్నాం అనేటటువంటి వివరాలను ప్రతి కలెక్టర్ కార్యాలయంలో జిల్లాల వారీగా సమాచారం ఉంది. రాష్ట్రంలో అయితే ఎక్కడ కూడా యూరియా పక్కదారి పట్టట్లేదు అని చెప్పేసి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ రైతులకు సంబంధించి ఈ సెప్టెంబర్ నెలలో అయితే డిమాండ్ అధికంగా ఉంటుంది. ఆ డిమాండ్కు అనుగుణంగానైతే యూరియా సప్లై అయితే ప్రస్తుతం రైతులకు పంపిణీ అయితే కొనసాగుతూ ఉంది. రానున్న ఒక 10 రోజుల్లో మరొక 60,000 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు అయితే కృషి చేస్తూ ఉన్నారు. మరోవైపు ఈ యూరియాకు సంబంధించి రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు, రైతులకు కావాల్సినటువంటి యూరియాను తప్పనిసరిగా అందిస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఎవరు ఈ యూరియా లోటు ఉంటుందని కావాల్సిన దానికంటే ఎక్కువ యూరియా కొనుగోలు చేయొద్దు అంటూ కూడా వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో అయితే ఈ వారం రోజుల్లో 27,000 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు అందనుంది. ముఖ్యంగా ఈ పోర్టుల ద్వారా ఇటు సనత్ నగరు, వరంగల్ ఇట్లాంటి పోర్టుల ద్వారా అయితే ఇప్పటికే 14,000 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వచ్చింది. ఇంకో వారం రోజుల్లో ఈ పోర్టుల ద్వారా అయితే ఇంకో మరో 27,000 మెట్రిక్ టన్నుల యూరియా అయితే రాష్ట్రానికి రానుంది. ఈ నేపథ్యంలో అయితే రైతులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, కావాల్సినటువంటి యూరియాను సరఫరా చేస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. సూర్య.